శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం పడక గదిలో ఎటువంటి చిత్రపటాలు ఉంటే మనకి మంచిది? నేను ఒక్కటే అందరినీ అడుగుతాను. అంటే నా వయసు ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో అంటే ఒక 50 ఏళ్ల కిందటికి వెళ్ళినా, ఒక 30 ఏళ్ల కిందటికి వెళ్ళినా ఇండ్లు అనేది ఎలా ఉండేది? బెడ్రూమ్లు ఉండేవి కాదండి. ఇండ్లంతా ఒక 2 రూమ్లో 3 రూమ్లో ఉండేది. ఒకటి వంటగదికి, ఒకటేమో ధాన్యం వేసుకోవటానికి, ఒకటేమో పడుకోవటానికి, ఒకటేమో ముందు పక్క ఓపెన్ ప్లేస్. అవునా? ఇంతే ఉండేవి. పడక గదులు ఉండేవి కాదు. మరి పడుకునే రూమ్లో లేకపోతే హాల్లోనే పడుకుంటాము, అక్కడ దేవుడి ఫోటో ఉండవచ్చా? సరే, ఇప్పుడు సరే అమ్మ అవన్నెందుకు, బెడ్రూమ్లు వచ్చాయి కదా, బెడ్రూమ్లల్లో అసలు దేవుడి ఫోటో పెట్టుకోవచ్చా లేదా అంటే, బెడ్రూమ్లోకి వెళ్ళాక మనం శ్వాస తీసుకుంటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, బయట నుంచి వచ్చే శబ్దాలని వింటూ ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు కదా అక్కడ కూడా. భగవంతుడు ఉంటేనే, భగవత్ శక్తి ఉంటేనే ఇవి జరుగుతాయి. శివుడు ఉంటేనే ఇవి జరుగుతాయి. శివుడు లేకపోతే శవం అని చెప్తాది కదా శరీరం. మరి భగవంతుడు అన్ని అణువణువున ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు బెడ్రూమ్లో దేవుడి ఫోటో పెట్టుకోవడానికి చాలామంది అయ్యా దేవుడు బెడ్రూమ్లో దేవుడి ఫోటో పెట్టుకుంటారా చీ అంటే మీరు చేసే ప్రతి ప్రక్రియని కూడా మీరు అసహ్యంగా చూస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రకృతి వల్ల మన ప్రతిదీ జరుగుతుంది. ప్రకృతి పురుషుడి కలయిక వల్ల సంతానం కలుగుతుంది. సంతానం లేకపోతే మనకి మనుగడ అనేదే ఉండదు. అటువంటి ప్రదేశంలో భగవంతుడు లేడు అంటానికి లేదు. ఉన్నాడంటానికి కారణాలు చెప్పా. మనం శ్వాస పీల్చుకుంటున్నాం, ఇవన్నీ భగవంతుడు ఉంటేనే జరుగుతుంది కదా. మనం ఏ ప్రాంతానికి, బాత్రూంలోకి వెళ్ళండి, శ్వాస పీల్చుకుంటున్నాం, చెవులతో వింటున్నాం, కళ్ళతో చూస్తూ ఉన్నాం, కాళ్ళు చేతులు ఆడుతాయి. భగవంతుడి శక్తి ఉంటేనే జరుగుతాయి ఇవి. అంటే బాత్రూంలో భగవంతుడి శక్తి ఉండదా? బెడ్రూమ్లో ఉండదా? ఒక్క దేవుడు పూజా మందిరంలోనే, పూజా మందిరం వరకే భగవంతుడి శక్తిని మీరు గీత గీసి పెట్టారా? కాదు, గీత గీయకూడదు. బెడ్రూమ్లో కూడా దేవుడి ఫోటోల్ని నిర్భయంగా పెట్టుకోవచ్చు. చాలా అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ముసలావిడ తను ఒక గదిలోకి వెళ్ళి తన దుస్తులు మార్చుకుంటోంది. ఎవ్వరూ చూడకూడదు అని చెప్పాను. అన్న తర్వాత అదే గదిలోకి ఆవిడ కూతురు వచ్చింది. వస్తే నేను దుస్తులు మార్చుకుంటున్నా, ఎవరూ చూడకూడదని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ ముసలావిడ కూతురుతో అంది. అప్పుడు కూతురు కొంచెం జ్ఞానం కలిగింది. అంటే తల్లి జ్ఞానం లేదని కాదు, కొన్ని విషయాలు కొందరికి తెలిస్తే కొందరికి తెలియవు. కూతురు చెప్పింది, భగవంతుడు అంటే ఏంటిది? శ్వాసలో భగవంతుడు ఉన్నాడు, మనలో భగవంతుడు ఉన్నాడు కాబట్టే, భగవత్ శక్తి ఉంది కాబట్టే ఇవన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి. భగవంతుడి శక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఆడవు, చల్లబడిపోతుంది, టెంపరేచర్ ఉండదు బాడీలో. భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడమ్మా, నువ్వు ఎవరూ చూడలేదనుకుంటున్నావు, భగవంతుడు చూస్తున్నాడు అని చెప్పింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంకొకటి, ఒక ఆవిడ నాకు ఒకరోజు ఒక షాపింగ్ మాల్కి వెళ్తే కనిపించి గుర్తుపట్టింది. అమ్మ, మీరు సోషల్ పోస్ట్ డివోషనల్లో ప్రోగ్రామ్స్ ఇస్తారు, చాలా బాగుంటాయమ్మా, అన్నీ ఫాలో అవుతాను, నాకు చిన్న సందేహం ఉందమ్మా, సందేహాన్ని నివృత్తి చేయండి. మా బెడ్రూమ్లో నేను పడుకొని ఉంటానమ్మా, మాది ఇల్లు చాలా ఏళ్ళైంది, నా భర్త గతించి ఒక 2-3 ఏళ్ళైంది. నా భర్త ఉన్నప్పుడే ఇల్లు కట్టాము, ఆ ఇంట్లో మేము దాదాపు 25 ఏళ్ళు ఇద్దరము జీవించాము. ఓ రోజు పడుకొని ఉన్నాను, తెల్లవారుజామున 3 గంటలకి ఆవిడ ధ్యానం చేస్తుంది, జపం చేస్తుంది, ఒక క్రమశిక్షణమైన జీవితంలో గడుపుతుంది. తెల్లవారుజామున ఆవిడ భర్త కలిసి ఉన్నప్పుడు ఉన్న ఆ పడక మంచం మీదే ఆవిడ పడుకుంది. 3-3:30 సమయంలో ఆజ్ఞాచక్రమందు కదలిక, అమ్మవారు దర్శనం అయ్యిందమ్మా నాకు. మరి పడక గదిలో భగవంతుడి దర్శనం ఎలా అమ్మా? అమ్మవారు వచ్చి కూర్చొని లేపుతోంది నన్ను.
ఆజ్ఞాచక్రమందు కదలిక రాగానే మెలకు వచ్చేసింది నాకు, అమ్మవారు దర్శనం అయ్యింది అని. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ భగవంతుడు లేడు అంటే బెడ్రూము, ఆ మంచం భోగశయ్య అంటున్నాం. అటువంటి ఆ భోగశయ్య మీదే ఆవిడ పడుకొని ఉంది. అంటే భగవంతుడు లేని స్థితి, భగవంతుడు లేని ప్రదేశం లేదు. అన్ని ప్రదేశాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా బెడ్రూమ్లో మీరు దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు. అయితే పాదాలకు ఎదురుగా పెట్టుకోకండి. ఒక పక్కకి ఈ పక్కక ఆ పక్కక కళ్ళు తెరుస్తూనే భగవంతుడిని కూడా చూడాలి కదా. అరచేతుల్ని చూసుకున్న తర్వాత భగవంతుడిని చూస్తేనే మనకు మంచిది కదా. అయితే ఇక్కడ మళ్ళా సందేహం, ఏ దేవుడు ఫోటోలు పెట్టుకోవాలి? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఆయన ఫోటో పెట్టుకోవచ్చా? లేదా పార్వతీ పరమేశ్వర్ల ఫోటో పెట్టుకోవచ్చా అంటే రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోండి. ఇక్కడ మళ్ళా మీరు పప్పులో కాలేసినట్టు, రాధాకృష్ణులు అనగానే అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. వారి తత్వం వేరు, రాధాకృష్ణ తత్వం పట్టుకోవడం చాలా కష్టం. మనలాగా కామముతో వాళ్ళు ప్రేమించుకోలేదు. కామమైన అంటే కామం అంటే కోరికలతో కాదు. ఆ ప్రేమతత్వం వేరు, ఆ బంధం వేరు. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం వల్ల ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా న్యాయమైన దాంపత్య జీవితాన్ని జీవిస్తారు. న్యాయమైన దాంపత్య జీవితము అంటే ఇప్పుడు కాలంలో ఏంటిది? భర్త ఆఫీస్కి వెళ్తాడు, భార్య ఎవడికో ఫోన్ చేస్తుంది, ఎక్కడికో వెళ్ళి కలుస్తుంది. భర్త ఆఫీస్కి అని వెళ్తాడు, వచ్చేటప్పుడు ఎవరితోనో, ఏ గర్ల్ ఫ్రెండ్తోనో పార్కుల్లోనో సినిమా హాళ్ళల్లోనో, ఆడవాళ్ళు కూడా అలానే ఉన్నారు, ఇలా తిరిగేసి వస్తూ ఉంటారు. అలాంటి జీవితం ఉండదు రాధాకృష్ణుల ఫోటో బెడ్రూమ్లో పెట్టుకుంటే. ఎందుకు అంటే ప్రేమతత్వం వాళ్ళది. మనలో ఈ సాంసారిక చింతన అనేది నశించిపోతుంది వాళ్ళ ఫోటో మన బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల. అధికమైన కోరికలు, ఏదైనా కోరిక అవ్వచ్చు, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నా మంచి పేరు రావాలి, నేను ఇన్ని చీరలు కొనాలి, ఇన్ని నగలు కొనాలి, ఇటువంటి కోరికలతో సహా సాంసారిక సుఖాన్ని కూడా తగ్గించే అద్భుతమైన చిత్రం భగవంతుడి చిత్రం రాధాకృష్ణుడి. వారిది పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. సందేహపడద్దు. మీరు ఎవరైనా, నాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మా ఇంటికి వచ్చి చూడండి. మా ఇంట్లో నేను మా బెడ్రూమ్లో ఏం పెట్టుకున్నాను అనేది మీ అందరికీ తెలుస్తుంది. నేనేది చేస్తే అదే చెప్తాను, చెప్పండి ఎప్పుడు కూడా చేయను అనమాట. కాబట్టి మీరు భగవంతుడి తత్వాన్ని తెలుసుకోండి, భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. అప్పుడు ఇటువంటి సందేహాలకు తావనేది ఉండదు. సందేహం రావాలి, దాన్ని నివృత్తి చేసుకోవటానికి కూడా మనకి శక్తి ఉండాలి. స్వస్తి.